రాజంపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీ గంట నరహరి, రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా రాజంపేట ప్రజలకు మరియు నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ వైదొలగి దుర్మార్గమైన పాలన అంతయ్యి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారితో అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి అసెంబ్లీలో కూర్చోబెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడెక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది. వ్యవస్థ అస్తవ్యస్తమైనలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగస్తులు, అంగన్వాడీ టీచర్లు ఎక్కడెక్కడ ధర్నాలు, కార్మికులు అంతా ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలారా. ఈరోజు ఖచ్చితంగా మనకి అభివృద్ధి బాట వేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకుందాం. తప్పకుండా రాష్ట్రాన్ని అభివృద్ధితో పరుగులు పెడదామని కోరుకుంటున్నా. అలాగే రాజంపేటలో నియోజకవర్గంలో జరగబోయే సిచ్యువేషన్స్ అన్ని మీరే చూస్తున్నారు. తప్పకుండా రాజంపేటని అభివృద్ధి బాటకు వేద్దాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్తూ సెలవు తీసుకుంటాం.